లైన్ మ్యాన్ అన్న నిజంగా చెప్తున్నా సినిమా అయితే చాలా బాగుంది అన్న నిజంగా నాకైతే మరో బలగం సినిమా చూసినట్లు అనిపించింది. చాలా పల్లెటూరు వాతావరణంలో తీసిండ్రు కదన్న, చాలా బాగుంది. మనము ఇప్పుడు వెనకటి విషయాలని చెప్తాం చూడు, కరెంట్ లేకుంటే ఎట్లుంటుంది ఆ సిచ్యువేషన్, ఫ్రెండ్షిప్ కానీ ఈ ఫోన్లు లేకుంటే కరెంట్ లేకుంటే ఎట్లుంటుందో సో ఈ సినిమాలో క్లియర్గా చూపెట్టిన ప్రతి ఒక్క ఎమోషన్ సీన్ కానీ ఏదైనా సరే. మనం అప్పుడు చిన్నప్పుడు కరెంటు పోతే ఊర్లోకి వెళ్ళి ఎట్లా ఆడుకుంటుంటే మంచిగా పెద్ద మనుషులు వీళ్ళంతా ఒక చర్చ ఒక గుడికాడ కూర్చొని మంచిగా మాట్లాడుకునే విధానం కానీ అంత ఎమోషనల్ మంచిగా టచ్ చేసిండు బ్రో ఈ సినిమాలో. నిజంగా ఇలాంటి సినిమాలు తీయాలి ఖచ్చితంగా. నిజంగా లిపులాకుల పనికిమాలి తీసే బదులు ఇలాంటివి తీయాలి, ఇలాంటి సినిమాలు రావాలి. నిజంగా చెప్తున్నా ఈ డైరెక్టర్ గారిని విన్నపం చేసిన ఈ సినిమా ప్రతి ఊర్లో ప్రతి విలేజ్ లో పడాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా అంత బాగుంది బ్రో, చాలా బాగుంది అన్న. నిజంగా చాలా బాగా చేసిండు, నిజంగా ఏడిపించేసిండు తెలుసా నాకైతే. నిజంగా లైన్ మ్యాన్ మూవీ చూశానన్నా, చాలా బాగుందన్న. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారన్న. ఇప్పుడే చూశానన్న, చెప్తున్నాను కదన్నా, ప్రసాద్ మ్యాక్స్ దగ్గర చూశానన్న. సినిమా గొప్పగా తీశారన్న డైరెక్టర్ గారు ఎన్ని సినిమాలు తీశారో నాకు తెలియదు కానీ అన్న చాలా బాగా తీశారన్న. లైన్ మ్యాన్ మాత్రం చాలా మంచి మూవీ అన్న. ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం చూడవలసిన సినిమా అన్న. లైన్ మ్యాన్ సినిమా నిజంగా ప్రతి మనిషి చూడవలసిన సినిమా అన్న. మంచి స్టోరీ అన్న. ఒకప్పుడు మనం ఫోన్లు టీవీలు లేనప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ఆ పద్ధతి ఈ సినిమాలో చూపించారన్న. లైన్ మ్యాన్ అంటే మనం ఏమనుకుంటామన్నా, ఏమన్నా కరెంట్ వేయడం ఆపడం అనుకుంటాం కదన్నా. అది కాదన్నా, ఒక జీవితాన్ని కూడా మనం కాపాడినట్టు లైన్ మ్యాన్ సినిమా ద్వారా ఒక పక్షులు మినిమం ఈ సినిమాలో చెప్తున్నాను కదా 4 గుడ్ల గురించి ఉంటుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే నడుస్తుంది. చాలా గొప్పగా చెప్తున్నాను కదండి. ఒక విలేజ్ ఉంటుందండి, ఆ విలేజ్లో ఒక దేవుడు మనకి ఒక అమ్మ ఉంటుందండి. ఒక 100-200 పుర్రులు వేస్తుందండి. కానీ ఆమె పుట్టినరోజు అప్పుడు లైన్ మ్యాన్ కరెంట్ తీసేస్తారండి. తీసేస్తే చాలా అనుకుంటారు కదండి, వ్యతిరేకమైపోతారు, హీరోకి వ్యతిరేకమైపోతారు. అప్పుడు ఆమె వచ్చి లైన్ మ్యాన్ నట్టు చాలా మంచి పని చేసావు, సూపర్ చేసావు, నిజంగా 4 జీవులు నీ వల్ల కాపాడుతున్నావు, మంచి అని ఆమెని పొగుడుతుంది. తర్వాత ఆమెకి వ్యతిరేకంగా ఆయనకి వ్యతిరేకంగా కూడా ఉంటారు ఫ్రెండ్స్ ఆ ఊర్లో. కానీ హీరోని ఎలా పడగొట్టాలని వాళ్ళు చూస్తుంటారు. కానీ మంచోడికి ఎప్పుడు మంచి జరుగుతుంది అన్నట్టు చాలా బాగా తీశారన్న. ఇందులో సాంగ్స్ మాత్రం ఉన్నాయన్న, చాలా బాగున్నాయన్న. మ్యూజిక్ సూపర్ అన్న. అలాగే పాటలు, మ్యూజిక్, అలాగే చెప్తారు కదన్నా డైలాగ్స్, ఒక న్యాచురల్ డైలాగులు అన్న. ఒక రంగస్థలంలో డైలాగులు ఎలా ఉంటాయన్న అలా చూపించారన్న. హీరో మాత్రం న్యాచురల్గా చేశాడన్న. లైన్ మ్యాన్ మూవీ చూసానండి. సినిమా కన్నడ మూవీ అయినా కూడా తెలుగులో జనాలని ఆదరిస్తుందంటే సో మంచి లైన్ ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఒక 10 నిమిషాలు కరెంటు పోతే ఎంత ఇబ్బంది పడతామో మనకు తెలుసు. అలాంటిది ఒక విలేజ్లో కరెంటు పోతే అంటే వాళ్ళకి జనరేటర్స్, ఇన్వర్టర్స్ ఏమి ఉండవు. సో వాళ్ళందరూ ఎంత స్ట్రగుల్స్ పడతారని మనం అనుకుంటాం. సో కరెంటు వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయండి. కొంతమంది స్ట్రగుల్స్ పడతారు, కొంతమందికి ఉపయోగాలు. అంటే ఒక చెట్టు నీడకు వచ్చి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మీటింగ్లు పెట్టుకోవడం, ఆ పొలాలు చేసిన వాళ్ళందరూ కూడా దీపాలు వెలిగించుకొని వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్గా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా లైన్ బాగా నడుస్తుంది అనే లోపల సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఒక పక్షి గుడ్లు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెడితే అది ఒక సెంటిమెంట్ లైన్గా తీసుకొని ఆ గుడ్లు కరెంటు వేస్తే ఆ టెంపరేచర్కి ఏదైనా చనిపోతాయేమని చెప్పి ఊరు పెద్దలందరూ కూడా కరెంటు ఆ గుడ్లు పెట్టేదాకా కూడా కరెంటు వేయకూడదని చెప్పేసి నిర్ణయించుకుంటారు. ఆ లైన్ అనేది బాగుంది. సో మధ్యలో కొన్ని సెగ్మెంట్లు ఎక్కువ ల్యాగ్ చేయడం వల్ల కొంచెం బోరింగ్ అనిపించింది. కానీ స్టోరీ వైజ్గా చూస్తే కొత్త కాన్సెప్ట్ అనుకోవాలి. అంటే మనం పోస్ట్ మ్యాన్ సినిమా చూసాము, రకరకాల స్టోరీలు చూసాము. సో ఇదేంటంటే మనకి ప్రత్యేకంగా లైన్ మ్యాన్ అనేది ఆడి కరెంటు తీసేస్తే ఏంటనేది డిఫరెంట్గా చూపించారు. సో కాస్టింగ్ వాళ్ళ నేమ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే హీరో పేరు నట్టు అని, తర్వాత ఒకటి పేరు అమావాస్య అని, ఒక దేవుళ్ళమ్మ అని, ఈ క్యారెక్టర్ల పేర్లు కూడా బాగా డిజైన్ చేస్తారు. అన్నా ఇప్పుడే లైన్ మ్యాన్ మూవీ చూసి వస్తున్నా, అబ్బబ్బబ్బా నిజం చెప్తున్నా అన్న. ఒక డిఫరెంట్ స్టోరీతో డైరెక్టర్ గారు ఎర్రగా తీశారు, మామూలు లేదు నిజంగా. అసలు స్క్రీన్ పై డైరెక్షన్, ఒక హీరో పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒక ఊర్లో కరెంటు పోతే, ఒకప్పుడు మనకి కరెంట్ ఉండేది కాదన్న. ఆ రోజుల్లో అందరూ ఫ్యామిలీలు అందరూ కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ సినిమాలో ఏంటంటే ఒక పక్షి గూడు కరెంటు వైర్ల దగ్గర పెట్టుకుంటుంది, కరెంట్ ఆన్ చేస్తే ఆ పక్షి గుడ్లకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి లైన్ మ్యాన్, మన హీరో లైన్ మ్యాన్ 20 రోజులు ఊరు కరెంట్ మొత్తం తీసేస్తాడు. నిజంగా ఆ 20 రోజులు కరెంటు ఛార్జింగ్ లేక, టీవీలు లేక అందరూ మళ్ళీ పాత రోజుల్లాగా అందరూ సరదాగా కలిసి ఉండాలి, కలిసి మాట్లాడుకోవడాలు. నిజంగా ఒక మంచి కాన్సెప్ట్తో ఒక జీవి పక్షులు కానీ ఏదైనా సరే ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయి అన్న దాని మీద నిజంగా చాలా అంటే చాలా బాగా చూపించేది సినిమా. బ్రో హాయ్ బ్రో, ఇప్పుడే లైన్ మ్యాన్ సినిమా చూసి వచ్చాను. అసలు నేను థియేటర్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఒక చిన్న సినిమా అనుకొని వెళ్ళాను. కానీ చిన్న సినిమా ఒక మంచి పెద్ద మెసేజ్ తోటి నేను బయటకు వచ్చాను. ఎవరు చిన్న సినిమా
అనుకోకండి, ఇలాంటి సినిమాలు 100 కోట్లు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పక్షుల గురించి మనం అప్పట్లో రోబో సినిమాలో చూసాము, కానీ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. పక్షులను మనము ఒక మనిషి ఒక పక్షిని ప్రేమిస్తే, బర్డ్స్ని ప్రేమిస్తే ఏ రేంజ్లో ప్రేమిస్తాడు, అండ్ ఆ పక్షుల కోసము మన హీరో ఏం చేశాడు కరెంటు గురించి ఈ సినిమాలో కూడా అని ఒక మంచి మెసేజ్ అయితే ఉంటుంది. నిజంగా ప్రతి ఒక్కరికి పక్షుల మీద ఎంతో ప్రేమ అనేది పెరుగుతుంది ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ హీరో పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ సూపర్ అనిపించింది. అండ్ ఆ ఊరు నేటివిటీని చూపించడం కూడా అది మనం థియేటర్లో ఉన్నామన్న ఎక్స్పీరియన్స్ అస్సలకే రాదు. ఊర్లోకి వెళ్ళి మనం ఆ ఊర్లోనే సినిమా చూస్తున్నాము అన్నంత ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది. ప్రతి ఫ్యామిలీ వచ్చి సినిమా చూడొచ్చు. ఫ్యామిలీ ఒక్కరనే కాదు, యూత్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. మనకు కొన్ని సినిమాలలో ఒక 5 minutes 10 minutes బోర్ అనేది ఆ టైప్లో ఉంటుంది కదా. ఫస్ట్ హాఫ్ మనం స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్ దగ్గర నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు 1 second కూడా బోర్ కొట్టదు. అండ్ కరెంట్ తీసేసినప్పుడు అండ్ ఆ కరెంటు ఊర్లో లేనప్పుడు కూడా అక్కడ మనకు చూపించే సీన్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనకు న్యాచురల్గా చూపించినట్టు అనిపిస్తుంది. అసలు నిజంగా డైరెక్టర్ అసలు ఎలా తీసాడో తెలియదు, కానీ ఇంత న్యాచురాలిటీ సినిమాని అసలు మనకు చూపించాడు అంటే అసలు నిజంగా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. బీజేశ్రీ గారు ఫస్ట్లీ ఆవిడకి కంగ్రాచులేషన్స్. ఆవిడ దీంట్లో మిడ్ వైఫ్ కింద వేశారు. సో చైల్డ్ బర్త్ అలా పిల్లలు పురుళ్ళు పోయడం అదే మర్చిపోయినా. మిడ్ వైఫ్ అంటే గొప్పకుని ఏదో వేరే అనుకోరు. ఆర్జీవీలని చూసి మన సుమక్క పంచులు చూస్తే ఈరోజు పుట్టినరోజు కూడా మీకు తెలియదు. మిడ్ వైఫ్ అంటే ఇప్పుడు నర్సుల్లో కాకుండా మన ఇంట్లోనే ఒకళ్ళు పురుళ్ళు అది పోసేవారు. ఓల్డ్ స్కూల్ అలాగా నార్మల్ డెలివరీస్ అది చైల్డ్ బర్త్కి వాళ్ళు పురుళ్ళు కూడా హెల్ప్ చేసేవారు. సో దీంట్లో ఏంటంటే ఒక మంచి విషయం ఉంది. పవర్ కట్ అది ఎందువల్ల అప్రాపరేట్ టైంలో అయింది. దానివల్ల ఏంటంటే ప్రతి హ్యూమన్ బర్త్తో పాటు ప్రతి క్రియేచర్ ఏంటంటే మన హ్యూమన్స్తో మనం మన హెల్త్తో పాటు పక్కన క్రియేచర్స్ కూడా హెల్త్ కాపాడాలి. అలా చేసినప్పుడే మనకి బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ అన్నీ ఉంటాయి, మనకి లైఫ్ కూడా బాగుంటుంది అన్నారు. సో ఏంటంటే ఎస్పెషల్లీ ఇలాంటి ఫాస్ట్ బేస్డ్ టైమింగ్స్లో లైన్ మ్యాన్ ఇలాంటి టీమ్ ఇలాంటి మంచి కంటెంట్తో, ఎస్పెషల్లీ పవర్ కట్ అంటే మనకు గుర్తొచ్చేది ఇదివరకు పవర్ కట్ ఉన్నప్పుడు ఈవినింగ్ అందరూ టుగెదర్నెస్ 20th centuryలో. ఇప్పుడు నిజంగా ఏంటంటే ఇన్ఎవిటబుల్ పార్ట్ మొబైల్ అయిపోయిన తర్వాత పవర్ కట్ అనేది నిజంగా బూనే. సో నేను కనుక ఒకవేళ మన ఒకే ఒక్కడు అలాంటి దాంట్లో ఒకరోజు సీఎం అయితే ఫస్ట్ ఏం చేస్తానంటే అన్నిటికన్నా ముందర ఈవినింగ్ 6 to 8 నేను పవర్ కట్ అయితే పెడతాను, అందరూ టుగెదర్నెస్ పెంచడానికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైన్ మెన్ సినిమా చూస్తుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే మన చిన్నప్పుడు మనకు ఒక పల్లెటూర్లలో ఊర్లలో ఒక టీవీ కానీ ఒక ఫోన్స్ కానీ మనం చూడలేమన్నా. అంటే అప్పట్లో ఒక పల్లెటూరులో మనం ఎలా పెరిగినామంటే మన తాతల కన్నా నాన్న కన్నా అప్పట్లో ఏం లేకుండా వాళ్ళకి. ఇప్పుడున్న లైట్ మెన్లు ఏంటంటే అప్పటికిప్పుడు ఏం తేడా అంటే ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నాం. ఒక 25,000 అంటే మొబైల్ ఫోన్ ఉంటుంది. అంటే దాని విలువ అప్పట్లో ఒక స్థలం విలువ మన తాతల కాందాన్లో. అంటే మనం పైసలు ఎన్ని వేస్ట్ చేస్తున్నాం అంటే నిజంగా చెప్పాలంటే ఆ కాలంలోనే మనం చాలా గ్రేట్ అనుకోవాలి. ఇప్పుడు దానికి పైసకి విలువ లేదు, పైసకి వాల్యూ లేదు. పైసలు తిక్కించి ప్రేమలు అనేది అనుబంధాలు అనేది లేదు. అప్పుడున్న ప్రేమలు కానీ అనుబంధాలు కానీ ఆ మెసేజ్ కానీ అప్పుడు దానికి చాలా డిఫరెంట్. అంటే నిజంగా చెప్తున్నా, లైట్ మెన్ తీసిన డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక రూపాయి విలువ అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అన్న. ఒక రూపాయి మనం కాపాడుకోవాలని ఎలా కాపాడుకోవాలని తెలుస్తుంది దీని విలువ. ఎందుకంటే ఈ సినిమా చూసిన మాత్రం నిజంగా నాకు ఏడుపు వచ్చిందన్న. నిజంగా సినిమా చూసిన కంపల్సరీ ఏడుస్తారు సినిమా చూసిన. ఎందుకంటే ఒక తాతలు కానీ తండ్రులు కానీ ఎంత కష్టపడి అప్పట్లో రూపాయి జమ చేసుకొని ఒక స్థలం కొనుక్కోవడం కానీ, ఒక ఇల్లు కొనుక్కోవడం, మనకు ఒక బ్యాగ్ కొనియడం కానీ, ఒక బుక్స్ కొనియడం, దాని విలువ ఎంత మనకు తెలుసు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఒక పైసలు అంటే ఇట్లా ఒక మంచి ఇల్లుగా ఖర్చు పెడుతున్నారు అన్న. అంటే ఒక ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఒక మెసేజ్ సినిమా, ఇలాంటి సినిమా చూడాలి, పబ్లిక్ చూపించాలి. రూపాయి విలువ తెలుస్తుంది, మన సాంప్రదాయం తెలుస్తుంది, ఒక బల్గం మనం ఎంత మెసేజ్ ఉందో ఈ సినిమా కూడా మనకు ఎంత మెసేజ్ ఉంటుంది. పైసలు వేస్ట్ చేసుకోకూడదు, దాన్ని వృధా చేసుకోండి, ఖరాబ్ చేసుకోవద్దని ఒక మెసేజ్. నిజంగా చెప్తున్నా, సినిమా చూసి మాత్రం ఏడ్చినా, కన్నీళ్ళు అయితే వచ్చిన. రియల్గా చెప్తున్నా, హార్ట్ టచింగ్ అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి, సూపర్. లైన్ మ్యాన్ సినిమా చూడడం జరిగింది. ఆ సినిమా అయితే అన్న మీకు కంటెంట్ చూస్తే కొంచెం నవ్వుగా అనొచ్చు. 4 గుడ్ల కోసం సినిమా ఇది. బట్ ఆ గుడ్డుల్లో కూడా ఉన్నది ఒక ప్రాణమే అని చాలా ఎమోషనల్గా, చాలా ఎథిక్స్తో మనకి తెలియజేశారనమాట. ఇందులో డైరెక్షన్ అయితే మాత్రం రఘు గారు చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే కానీ ఆ సీన్స్ కానీ ఫస్ట్ హాఫ్ అంతా మనకి కామెడీగా వెళ్తుంటారు. 4 గుడ్లు ఒక లైన్ మీద పెట్టడం వల్ల అది దానివల్ల ఊరికి కరెంట్ ఆపేస్తారు. దానివల్ల ఊళ్ళందరూ సరే అని అంటారు. చూసా ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్న మనకి. బట్ సినిమా జరిగే కొద్ది కామెడీ తక్కువ అవుతుంది, ఎమోషన్ ఎక్కువ అవుతుంది. అలా సినిమాలో నీలమైపోతాం అనమాట. మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది, అమ్మ ఏంట్రా అనిపిస్తుంది. సో మన ఊర్లో మనకు జరుగుతున్నట్టు అనిపిస్తుంది, అంత రియాలిటీగా ఉంటుంది. ఇందులో మనకి ఈ మధ్యకాలం చాలా చిన్న సినిమాలు చాలా పెద్ద హిట్ అవుతుంది. సో మన బలగం చూశారు కదా, అలాగే పల్లెటూరు నేపథ్యంలో ఇది ఒక లైన్ మ్యాన్ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందులో ఏ మాత్రం డౌట్ లేదు. అలాగే హీరో గారు కానీ హీరోయిన్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లవ్ సీన్స్ కావచ్చు, కామెడీ అన్నీ ఉన్నాయి ఇందులో. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఏదైతే ఉండాలో కామెడీ అండ్
రొమాన్స్, మంచి కామెడీ సీన్స్, మంచి ఫ్యామిలీ ఎథిక్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో. బట్ ఫస్ట్ హాఫ్ మనకి చాలా కామెడీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా మనకి ఎమోషన్ టచ్ చేస్తుంది. మనకి క్లైమాక్స్ అయితే ఉన్న ఎమోషన్ సీన్ అయితే ఉంటుందన్న కంటదడి పెడిస్తుంది అనమాట. ఒక జయశ్రీ గారి క్యారెక్టర్ ఆ పెద్ద ఆవిడకి నటించడం అంటే, ఆ క్యారెక్టర్ లాస్ట్ చనిపోయినప్పుడు ఆ సీన్ ఉంటుంది, అదైతే సూపర్ అన్నమాట. ఆ గుడ్లు ఏదైతే మనకి ఆ పిల్లలు బయటకు వచ్చే సీన్ అయితే ఉంటుంది లైవ్ టెలికాస్ట్ అని, ఆ సీన్ అయితే నిజంగా కంటదడి పెట్టేస్తుంది. సో ఓవరాల్ గా లైన్ మ్యాన్ మూవీ సరదా మూవీ కాదన్న, ఒక మంచి ఎథిక్స్ మంచి కంటెంట్ ఉన్న మూవీ.